ఎందుకు మీకు అనిపిస్తున్నది ఇది ఇది ప్రజల్లో చాలా బలంగా ఉంది అని? ఏదో స్టాటిస్టిక్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఇది రీసెర్చ్? ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమకారుడిగా ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ కోసం బాగా కష్టపడ్డ వాళ్ళలో ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళు మీరు. ఈ అంశం మీద ఎందుకు ఇంత ఫోకస్డ్గా మీరు పనిచేస్తున్నారు? ఇది యాక్చువల్గా ఈ అంశం చాలా రోజుల నుంచి నా మదిలో వెళ్తున్నది. చాలా మంది ఈ ప్రాంతంలోని యువకులలో కూడా ఉన్నది. యాక్చువల్గా దీన్ని ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మనతొలి వెలుగు అండ్ రఘు. నేను క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నాను. నేను బయట ఛానల్ మాట్లాడుతూ చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే మన దాంట్లో చేసినటువంటి ఆ దాడి తర్వాత అయితే మొండా మార్కెట్ లో దాడి తర్వాత చేసినటువంటి ఒక చిన్న ఇంటర్వ్యూ నాది 10 లక్షల వ్యూస్ పోయినాయి 24 hours లో. అక్కడ నుంచి స్టార్ట్ అయింది జనం లోపల. అంటే ఏదైతే లోపల ఉందో ఇక్కడ ఇగ్నైటింగ్ పాయింట్ ఉంటుంది ప్రతి ఒక్క అంశానికి. ఆ ఇగ్నైటింగ్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత మనోళ్ళను శ్యామ్ మీద విరుచుకుపడి ఆ ఇష్యూ అడ్రస్ చేసిన తర్వాత విరుచుకుపడిన తర్వాత వాళ్ళ మాట్లాడిన మాటలు యాక్చువల్గా దాడి సందర్భంగా కూడా అదేదో నార్మల్ గా కార్ పార్కింగ్ దగ్గర దాడి జరిగి వాళ్ళు కొట్టుకుంటే పెద్ద సమస్య ఉండకపోవు. ఠైర్ నారే నీచే జాత్ కా తేరీ మాకి అన్నాడు. అంటే తల్లులను మాకి అంటే అందరు తల్లులే. నీచా జాత్ అన్నాడు. అంటే మన అందరం నీచా జాతే కదా మరి. అట్లా అంటే నీచా జాత్. తర్వాత ఆ గొడవల మధ్యలో పోయినటువంటి ఒక యాదవుడు गुलाय पाल पोस्ट बोलते अरे तू क्या तू कहीं को आ रहा बीच में तो घर घर फिर के दूध डालने वाला दूध बेचने वाला तू कहीं को आ रहा इट्ला अट्ले ముదిరాజ్ బిడ్డ కూడా పోతే ముగ్గురు మీద కూడా దాడి చేసిరు. గిన్నెలతోని బిందెలతోని బకెట్లతోని లట్లతోని వాటి తీసుకొచ్చి దాడి చేసి చెవు కూడా వాళ్ళకి అది చూసినాం. అది చూసిన తర్వాత దానికి ప్రొటెస్ట్ గానే ఇది జరిగింది. ఇదంతా జరుగుతున్న క్రమంలో మళ్ళా తన మీద కూడా మతం రంగు తీసుకొచ్చి పెట్టి తన దాడి చేస్తాము నేను లేకుండా చేస్తాము ఇవన్నీ మాటలు ఎప్పుడైతే జరిగినాయి ఒక్కసారి తెలంగాణలో మొత్తం అసలు ఏంది వీళ్ళ వ్యాపారాలు ఏంటి వీళ్ళ కథ ఏంది వీళ్ళకి ఇంత అహంకారం ఎక్కడిది. తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కూడా మొత్తం వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు. ఇది ఎక్కడ కదా సమస్య ఒక దగ్గర ఉంటే వీళ్ళు దాని గురించి ఎవరు ఖండన చేయలే. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ అయితే మరి ఏడ మాట్లాడారు అసలు వాళ్ళు మాట్లాడుతారే మరి పైసలు దాచుకున్నారేమో వాళ్ళ దగ్గర మరడోళ్ళ దగ్గర పైసలు దాచుకున్నారేమో గుజరాత్ వాళ్ళ దగ్గర. సో వీళ్ళు ఎవరు మాట్లాడతారు ఉన్న రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ ఈ రెండు కూడా అటే సపోర్ట్ చేసుకుంటా మాట్లాడుకుంటా ఉల్టా మన ప్రాంత యువకుల మీద దాడి చేస్తామని చెప్పి లెక్క మాట్లాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి తెలంగాణలో ఈ నష్టపోతున్నటువంటి ఇక్కడ వృత్తిదారులు నష్టపోతున్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారిగా ఒకటైపోయింది. దాని మీద ఎస్ క్లియర్ కట్ గా మనం ఆంధ్రోళన ఇక్కడ ఆఫ్టర్ 360 మంది ఇక్కడ ఫైరింగ్ లో చనిపోయిన తర్వాత 1200 మంది ఇక్కడ ఉద్యమకారుల అమరత్వం తర్వాత ఆంధ్ర పాలకుల పెత్తందారి వ్యవస్థను మనం పక్కకు పడేసి వాళ్ళ రాజ్యాన్ని తీసి అవతల పడేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఎప్పటి నుంచో నాటక పిల్లలు ఇప్పుడు వీళ్ళు విష సర్పాల లెక్క వీటిలైతే కొండ సిల్వ లెక్క వచ్చి మేకపిల్లలు అయితే తింటదో అట్లా వీళ్ళు మళ్ళా మన జీవితాల మీద ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారని చెప్పని తీసుకొచ్చిన తర్వాత నాకు వరంగల్లో జరిగిన ఒక హత్య కేసు కావచ్చు ఇట్లా మనోళ్ళు ఎక్కడ దుకాణాలు పెడితే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఏ స్థాయికి పోయిందంటే వాళ్ళ దుకాణాలు మనోళ్ళ దుకాణాలు ఇక్కడ బెటనిస్తలేరు. వాళ్ళకు పావుల వడ్డీ చొప్పున వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెట్టుబడిదారులు వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ నుంచి పైనుంచి మ్యానుఫ్యాక్చరర్ డీలర్ రీటైలర్ నెట్వర్క్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. వచ్చి ఇప్పుడు చాలా మీరు ఎక్కడైనా చూడండి ఒక 10 ఏళ్ల కింద ఉన్నటువంటి దుకాణాలు ఇప్పుడు డబల్ అయి ఉన్నాయి వాళ్ళే ఉన్నాయి. 50 ఏళ్ళు 40 ఏళ్ల కింద మనోళ్ళు సంపాదించిన పైసలు వీళ్ళు 10 ఏళ్ళ లోపల వీళ్ళు సంపాదించుకొని కూర్చున్నారు. ఎందుకు అనంటే పక్కా డూప్లికేట్ దళారీ దందాలు చేసేటువంటి దొంగలు వీళ్ళు. ఈ దందాలలో ఎవరెవరైతే ఉన్నారో మనకు తెలియక చాలా మంది మోసపోతా ఉన్నాం. ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఇది ఉన్నది కదా ఇది రీసెంట్ గా ఉంటుంది ఇది పక్కా వాళ్ళదే ఉంటుంది. ఇది చూడు 2 నంబర్ మాల్ ఇది పక్కా వాళ్ళ దుకాణాలకి వెళ్ళి తెచ్చిందే ఇప్పుడు చూసిన వర్షాన్ని తడిచి. సో ఇటువంటి మొత్తం నువ్వు ఏది చూసుకో కరెంటు సంబంధించినటువంటి కావచ్చు వైరింగ్ డూప్లికేట్ దొంగలని అనొచ్చా 200% డూప్లికేట్ దొంగలు. నేను వాళ్ళ కులాలను పెట్టో వాళ్ళ చెప్తలేను ఆ దందాలో ఉన్నటువంటి మెజారిటీ వాళ్ళే ఉన్నారు. నకిలీ మాల్ అసలీ మాల్ ఉండే వాళ్ళవి వాళ్ళకి ఎక్కడ మీరు ఎక్కడైనా చూడండి నీకు బిల్లులు ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటారు బిల్లు గురించి మీరు గవర్నమెంట్ అడగాలి కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. సో వీళ్ళు ఇవి చేసి ఉన్న వాటిని తక్కువ ధరకు చేసుకొని డూప్లికేట్ మాల్ మీకు ఒరిజినల్ ఉంటుంది ఏముండదు చిన్న గింతంత అటు ఇట్లో ఉంటుంది. అది వాడు లెటర్లను కలర్లను చిన్న తేడా పెడతారు. మనలోకి గ్రామాలలో తెలియదు కదా తీసుకుంటారు. అయితే ఇక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి మన వ్యాపారులు ఆ స్థాయికి పోలే. సో ఇలా అటువంటి దందాలు చేసి ఇప్పుడు 10 ఏళ్ళ 15 ఏళ్ళ గని పైసలు 2 అంతస్తులు 3 అంతస్తుల బంగ్లా ఇట్లా కడతారు. మరి ఇక్కడ ప్రాంతంలో మన వ్యాపారస్తులు మన దగ్గర ఉన్నటువంటి చిన్నోళ్ళంతా వీళ్ళు అక్కడ దానికి ఎందుకు పోతారు? నకిలీ మాల్ నకిలీ దందాలు చేసేటోళ్ళ చేతులల్లా
తెలంగాణ అసలీ వ్యాపారులు నష్టపోతున్నారు. ఇవి మళ్ళా ఆత్మహత్యలకు దాదాపు 30 పైన ఆత్మహత్యలు, స్వర్ణకారులు మన దగ్గర ఉన్నటువంటి చేతి వృత్తులు మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయి. నాకు ఉదాహరణకు చెప్తే బంగారం సంబంధించింది కదా, వాళ్ళు కెమికల్స్ పెట్టి మొత్తం పెట్టి చేస్తా ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి వాటిని మొత్తము వాటి కడిపే కెమికల్స్ తోటి మనోళ్ళకు తెలియకుండా క్యాన్సర్స్ వస్తా ఉన్నాయి. ఎట్లయితే ప్లాస్టిక్ తోని వస్తున్నాయో అట్లా వాళ్ళు యూజ్ చేసే వాటి 2 నెంబర్ దందా గ్రీసులలో కూడా ఒకటి పెట్టి అమృతాంజలి వాడు ఒకటేమో అకౌంటెడ్ కొన్ని కొంటారు, కొన్నేమో అన్అకౌంటెడ్ కొన్ని కొంటారు. ఇవి 2 మిక్సప్ చేసి పంపిస్తుంటారు వీళ్ళు. దీనిలో చాలా అంటే ఇప్పుడు మన జనాలు ఇప్పుడు చాలా మంది ఫోన్ చేస్తారు, అన్న మాకు ఇట్లా తెలియదని. మీరు ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఎంత ఇల్లీగల్ దందా, నువ్వు ఇప్పుడు చిన్న కూరగాయల షాప్ ఏ మార్కెట్ లో పోయినా, మా గలీలో సండే మార్కెట్ ఉంటది, అటు పక్కకు సాటర్డే మార్కెట్ ఉంటది. పాలకూర అమ్మేటోళ్ళు, చింతపండు అమ్మేటోళ్ళు కావచ్చు, ఉల్లిగడ్డలు అమ్మేటోళ్ళు, క్యారెట్లు అమ్మేటోళ్ళు, ఎల్లిగడ్డలు అమ్మేటోళ్ళు, ఆలుగడ్డలు అమ్మేటోళ్ళు, నువ్వు ఏడి పోయినా కానీ ఫోన్ పేది బార్కోడ్ పెట్టుకొని కూర్చొని ఉంటారు. మీరు చూడరు ఎక్కడైనా చిన్న చిన్న కంకులు అమ్మేటోళ్ళు కూడా రోడ్ల మీద మనం పోతుంటే, ఇప్పుడు కరీంనగర్ పోయినా రోడ్ల మీద కంకులు అమ్మేటోళ్ళ దగ్గర ఉన్నది, వరంగల్ పోతే వరంగల్ ఏడపోయినా ఉన్నది. కానీ ఇక్కడ పెద్ద పెద్ద దందా రోజుకు లక్షల దందాలు చేసేటోళ్ళు, వాడు కాగితం మీద చిన్న స్లిప్ మీద లెక్క రాస్తాడు, హిందీలో రాస్తాడు, దానికి పైసలు ఇవ్వాలి పోవాలి అంతే. కంప్యూటరైజ్డ్ ఎక్కడన్నా కంప్యూటరైజ్డ్, వీళ్ళ దుకాణాలు ఎక్కడైనా కంప్యూటరైజ్డ్ ఉన్నాయా అంటే ఇవన్నీ ఇల్లీగల్ గా వాళ్ళు పైసలు లోపలికి వేస్తుంది. దాంట్లో మెజారిటీ ఇక్కడ వాళ్ళు కాదు, బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మెజారిటీ పీపుల్. మరి వాళ్ళ దందాలు ఎట్లా నడుస్తున్నాయి నాయన అంటే, వాళ్ళ దందాలు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కావచ్చు, వీళ్ళు పాలిటీషియన్స్ కూడా ఫండింగ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని కూడా అడుగుతలేరు. ఎందుకు ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసినటువంటి ఒక ఇన్సిడెంట్ గోకుల్ చాట్ ఉన్నది. గోకుల్ చాట్ అనేది బాంబ్ బ్లాస్ట్ అయింది, అక్కడ మంది చచ్చిపోయారు. ఇప్పటికీ దాంతో అపాయింట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ ఇప్పటికీ కూడా నువ్వు వాడికి పోతే గంత లక్షల దందా జరుగుతుంది. ఎప్పుడు చూసినా నీకు ఒక 50 నుంచి 100 మంది ఉంటారు ఎనీ టైం, మీరు ఏ టైం పోయినా కానీ. సో అది మొత్తం ఖాళీ క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి అక్కడ, మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు పోదామా అక్కడ, ఇప్పుడు జరుగుతుంటే కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ. సో క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, మరి అవన్నీ అకౌంటెడ్ మనీ కావాలి కదా, ఎట్లా పోతుంది, అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ మొత్తం. ఈ హవాలా నెట్వర్క్లు మొత్తం కూడా వీళ్ళే ఉన్నారు. మరి అవి ఇంత ఇప్పుడు ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయిన దగ్గర ఇలా మొత్తం డిజిటల్, ఏదైనా డిజిటల్ సైడ్ పోయిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇవి ప్రజలకు ఇప్పుడు చెప్తుంటారే కరెక్టే కదా,